హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తలకి ఒక బ్యాండ్ అయితే పెట్టిందన్నమాట. అదేంటిది? అది బ్యాండ్, హెయిర్ బ్యాండ్. ఎయిర్ బ్యాండ్ కాదు అది, ఇంకా వెనక్కి ఏదో అంటారు. ఏంటిది? ఇంకా రింగ్. రింగా? రింగ్ కాదు, రింగ్ అంటమ్మా, రింగ్. సరే పద. బాగుందా? బాగుంది ఫ్రెండ్స్. వాన మాత్రం తగ్గట్లేదు చేసాదా? నా బట్ట నడువు చెప్పిద్ది అలాగే. అమ్మా బాగున్నా? ఒక బొట్టు పెట్టుకో, రోజు ఇది పెట్టుకో. ఏంటో తిడుతుంది. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. అయ్యో తీగలు ఖాళీగానే ఉన్నాయి, అయిపోయి బట్టలు మిషన్లు వేసి. ఇప్పుడు మేమైతే రోజు సెంటర్కి వెళ్ళి కొన్ని సరుకులు కావాలి, ఆ సరుకులు వద్దామని వెళ్తున్నాము. ఎందుకు ఆ వైర్లు పట్టుకుంటాం అలాగా? వైర్లు కరెంట్ షాక్ పడతాయి. సరిగ్గా వేయాలి రాళ్ళు. బండిలో ఆయిల్ అయిపోయిందా? చెప్పండి. ఏది? ఎక్కడ? అక్కడికి ఎందుకు వెళ్ళింది? ఇంకో చెప్పు బేబత్తే ఇంట్లో లేదనుకుని పడేశాను. నువ్వు అనుకుని పడేస్తావు. మొన్న ఉంది. తీయి తీస్తా, వచ్చేటప్పుడు తీస్తాను. మొత్తం గడ్డి పెరిగిపోయింది ఇక్కడ ఆటో పెట్టే ప్లేస్లో. పాములు తిరుగుతున్నాయి. పెద్ద పెద్ద పాములు తిరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మొన్న నేను చూసాగా. ఇప్పుడు ఇక రావా మామిడికాయలు? ఇక రావా మామిడికాయలు? వర్షాకాలంలో మామిడికాయలు ఎందుకు వస్తాయి? పనసకాయలు. మామిడికాయ చెట్టు కత్తి ఏంటి? ఇక్కడ తీసారా? కొట్టేశారా? బాగానే ఉందిగా. రోడ్లు మొత్తం పచ్చగా కనబడుతున్నాయి కదా యశోదా? ఎంత వర్షం వచ్చినా పాపం స్విగ్గీ జొమాటో వాళ్ళు తడుచుకుంటూ అయినా చేయాల్సిందే కదా. వాళ్ళే ఇస్తారు. కొనుక్కోవాలి, డబ్బులు కొనిపెట్టి కొనుక్కుంటే అప్పుడు ఇస్తారు. వాళ్ళకి ఎంతో పే చేయాలి, అమౌంట్ పే చేస్తే అప్పుడు ఇస్తారు. వాళ్ళు పే చేస్తే అప్పుడు ఇస్తారు. ఓలా కాదు, ర్యాపిడో ఉంది నాకు. దానిలో జొమాటో వచ్చింది, స్విగ్గీ రాదు. కృష్ణవేణి స్కూల్ దగ్గరికి వెళ్దాము. మేము రెగ్యులర్గా తీసుకొచ్చే షాప్ అయితే క్లోజ్ చేసి ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకొక షాప్కి అయితే వెళ్తున్నాం ఈ రోడ్లోంచి. స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ. దీంట్లో ఉన్నారు చిన్నప్పుడు, యశోద చిన్నప్పుడు. ఈ ఏరియా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇల్లు అపార్ట్మెంట్లు అన్నీ పడిపోయినాయి కదా. హనీగాడి చెప్పు అయితే తీసుకెళ్ళి గడ్డిలో పడేసింది. ఒక చెప్పే ఉందని చెప్పేసి నేను వెళ్ళి దాన్ని తీసుకొని వచ్చాను అనమాట.
త్యాగం చేసినట్టు చెప్తాను. మరి త్యాగమేగా ఇది. గడ్డిలో చేయి పెట్టి చెప్పు తీసుకురావడం అంటే మాటలో చెప్పు. అదండి రోడ్డు పక్కనే. రోడ్డు పక్కన గడ్డి అయినా గడ్డి గడ్డే, ఎక్కడ గడ్డి అయినా గడ్డి గడ్డేగా. సరే పద, ఏ నొప్పులు వచ్చినా ఎక్కాల్సిందే మెట్లు లిఫ్ట్ లేనప్పుడు. ఎన్నిసార్లు ఎక్కుతున్నాను. తప్పదు. మెట్లు ఏమైంది? ఎందుకు అరుతున్నావు? తిక్కొచ్చింది. తిక్కలు వెళ్ళి బండి వేసుకో. ఏంటే కలిపి కలిపి గడ్డి లాగు గట్టిగా. వద్దులే మన చేతులు నొప్పుతాయి. కూతురు చేతులు నలిగిపోతాయని తండ్రి ఆలోచన. ఇంటి గుమ్మం ఉందేంటి చెప్పులు? ఇట్రా ఒకసారి, ఒకసారి ఇట్రా, ఒకసారి ఇట్రా. కావాలని మీ నాన్న నేను కూర్చునేదాన్ని లేక మరి. అవి పక్కగా పెట్టు. నువ్వు ఇచ్చో. నేను గుమ్మం ముందేం కాదే. టమాటా చూడెత్తా బాగా పెట్టాడు బుడ్డాడా? టమాటాలు ఎక్కడే? 2 పాడైపోయినాయి ఉంటే ఫ్రిడ్జ్లో తీసి ఆడ పెడితే తీసుకెళ్ళి గోడ కొట్టి అలా చేశాను. అమ్మ తీసేసింది అది. తీసేసింది, అయిపోయింది, చిరాకు వచ్చేసింది. మళ్ళీ బ్యాక్ టు జెస్సీ. గుచ్చుకోదు. ఎందుకు గుచ్చుకుంటుంది అది? బా పిల్లలు పెట్టుకుంటే బాగుంటుంది, పెద్దవాళ్ళు పెట్టుకుంటే పందుల్లో ఉంటుంది. సర్దా పెట్టు. బాగుంది తల్లి. జెస్సీ బాగుంది. జెస్సీ బొట్టు పిల్ల పెడతాను. బొట్టు పిల్ల పెట్టించుకో, ఇంకా బాగుంటుంది. ఇలా చూడండి ఒకసారి ఇద్దరు. బాగుంది తల్లి. అదే ఇప్పుడు ఇంకా అందం వచ్చింది తల్లి. ఇటు చూడు, పైకి చూడు. ఇటు 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 చూడరా బాబు. అటు ఇటో చూస్తావు ఏంట్రా నువ్వు? చూస్తుందిరా. అబ్బా అసలు నువ్వు జుట్టు తక్కువ ఉంటే అంత బాగుంటావో కదా. జుట్టు తక్కువ ఉంటే నా జుట్టు ఎక్కువ ఉంటే బాగుంటది. కాదు ఇప్పుడు చూడు ఎలా ఉందో. సిగ్గుపడిపోయింది. సిగ్గు సిగ్గు సిగ్గు. అబ్బా కొండలు దిగుతుందమ్మ జెస్సీ. మంచం దిగుతుంది. నేను పడలేకపోతున్నా. మొండిది అయిపోయింది. జెస్సీ నీకెందుకు అవన్నీ? దాకా ఆవులు ఎంత వస్తాయి అలా ఉంది. తర్వాత నేను వీడియో పెట్టాను చెప్పి అంటుంది. ఇక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. వర్షం అయితే తగ్గట్లేదు బయట. టైం 2:30 లేచి అన్నం వండేసి ఆకలేస్తుంది.